హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం పచ్చి కొబ్బరిని వేస్ట్ చేయకుండా మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే పచ్చి కొబ్బరి వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి మంచి కాల్షియం కూడా వస్తుంది ఈ పచ్చి కొబ్బరి నుంచి. అలాగే మనకి ఈ పచ్చి కొబ్బరితోని సాఫ్ట్గా బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా నోట్లో వేయగానే అలా మనకి మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం హెల్తీగా కావాలంటే తేనెతో చేసుకోవచ్చు. తేనె వేసి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఫస్ట్ ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పల్ని ఇలా ఫస్ట్ బయట వైపు మనకి బ్రౌన్ కలర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం గీరి ఇలా మనం కడిగి నీట్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలోకి వేసుకొని వాటర్ ఏం వేయకుండా మెత్తగా ఇలా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా దీనిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఎన్ని కప్పులు వస్తుందో కొలత తీసుకోవాలన్నమాట. దీన్ని బట్టి మనం ఇందులో షుగర్ అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 1.5 కప్పుల వరకు ఈ పచ్చి కొబ్బరి వచ్చింది కాబట్టి 1 కప్పు కొబ్బరికి నేను 1/2 కప్పు తీసుకున్నాను. సో 1.5 కప్పుల పచ్చి కొబ్బరికి 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. పాకం కోసం ఒక గిన్నెలో షుగర్ వేసేసాను. అందులో 1/2 కప్పు వరకు నీళ్ళు వేసి పాకంని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఇక్కడ మీకు కావాలంటే బెల్లం కానీ లేకపోతే తేనెతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వైట్ కలర్లో బర్ఫీ కావాలంటే ఇలా మనం షుగర్తో చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇక్కడైతే పాకం రెడీ అయింది. ఒకసారి అయితే 2 వేళ్ళ మధ్య అలా తీసుకున్నప్పుడు మంచి తీగ పాకం అనేది రావాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలా వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి ఉండలేం కట్టకుండా ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా మనకి మంచిగా ఇలా మనం ఈ పాకంలోకి కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి పచ్చి కొబ్బరి అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి మంచి కలర్ చేంజ్ అవుతూ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ స్వీట్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుంది. ఆ తర్వాత ఒక 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, ఒక లవంగం దంచి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నెయ్యి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మనకి స్వీట్ అయితే ఈ విధంగా ముద్దలాగా వస్తుంది. ఆ తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో మనం ఈ రెడీ చేసుకున్న ఈ స్వీట్ని ఈ విధంగా ప్లేట్లో వేసి మొత్తం సమానంగా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎలాచీలు, దాల్చిన చెక్క, లవంగం వేయడం వలన ఏమో కానీ కలర్ అయితే ఈ విధంగా వచ్చింది. వైట్ వస్తుంది అనుకున్నాను నేను, కాకపోతే కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. సో ఆ తర్వాత పైనకించి సన్నగా కట్ చేసిన బాదం పప్పునైతే ఈ విధంగా డెకరేషన్కి వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు పీసులు కావాలంటే కొంచెం పెద్ద పీసులైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇంతేనండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని మనకి నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి తర్వాత కూడా ఈజీగా కట్ అవుతుంది. ఇది చల్లారిన తర్వాత అయితే ఏం గట్టి పడదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఇది సాఫ్ట్గా చేసుకున్నాం కాబట్టి మనకి మంచి సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న పచ్చి కొబ్బరి క్వాంటిటీకి అలాగే స్వీట్కి కరెక్ట్గా సరిపోయిందనమాట. మరీ ఎక్కువ స్వీట్ ఉండదు, మరీ అంటే కరెక్ట్గా సరిపోయింది. సో ఇంతేనండి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒకసారి అయితే ఈ విధంగా తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పీసెస్ కూడా మంచిగా వచ్చేస్తున్నాయి, విరిగిపోవడం లాంటిది ఏం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతేనండి, మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఎప్పుడన్నా మనకి ఎక్కువ పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటాయి. దీన్ని మనం ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అట్లా మనకి నోట్లో వేయగానే అలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. అంత సాఫ్ట్గా ఉంది స్వీట్ అయితే. మీరు కూడా తప్పకుండా ఈ పచ్చి కొబ్బరితో బర్ఫీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.